హాయ్ ఫ్రెండ్స్, శామ్ రైమీ దర్శకత్వంలో వచ్చిన సెండ్ హెల్ప్ అనే ఇంగ్లీష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో రేచల్ మెకాడమ్స్, డైలన్ ఓబ్రెయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో ఎప్పటి నుంచో 7 ఏళ్లుగా పనిచేస్తూ మంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న లిండా లిడిల్కి కొత్తగా వచ్చిన బాస్ డొనావన్ వేరే ఒకళ్ళకి ఆ పోస్ట్ని ఆఫర్ చేస్తాడు. అయితే బాధపడిన లిండా లిడిల్ బాస్తో పాటు ఓ ప్రాజెక్ట్ కోసం ఏరోప్లేన్లో చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తూ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్కి గురవడంతో బాస్తో పాటు ఓ ఐలాండ్లో పడిపోతుంది. మిగిలిన అందరూ చనిపోతారు. కాలుకి దెబ్బ తగిలిన డొనావన్ నడవలేకపోతాడు. అయితే లిండా అతనికి సాయం చేస్తూ అతన్ని కాపాడుతుంది. ఆ తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని లిండా, డొనావన్ ఆ ఐలాండ్లో ఏం చేశారు, ఒక ప్లాన్ స్ట్రాటజీ ఉన్న లిండాతో డొనావన్ నెగ్గుకొని బయటపడగలిగాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. శామ్ రైమీ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్గా తీశాడని చెప్పొచ్చు. అసలు క్లైమాక్స్ని మనం ఊహించలేం. సినిమా ఎట్నుంచి ఎటో పోతుంది. లిండా క్యారెక్టర్ని రాసుకున్న తీరు, ఆ క్యారెక్టర్లో వచ్చే మార్పులు ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. డొనావన్ పాత్ర విలన్లా పరిచయం చివరికి వచ్చేసరికి బఫూన్లా మారిపోతాడు. అలాగే డొనావన్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర కూడా కథలో పెద్ద మలుపుకు కారణం అవుతుంది. లిండా లిడిల్ పాత్రలో రేచల్ మెకాడమ్స్ సూపర్గా చేసింది. భర్తను కోల్పోయి కేవలం జాబే లక్ష్యంగా భావించే లిండా లిడిల్ పాత్ర అదిరిపోతుంది. ఆ పాత్రల వేరియేషన్స్ రేచల్ మెకాడమ్స్ చాలా చక్కగా పోషించింది. ఇక డొనావన్ కూడా ఆ పాత్రకి న్యాయం చేశాడు. స్టైలిష్ కాస్ట్యూమ్ డిజైనింగ్, అద్భుతమైన ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అయితే కొన్ని చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తెలిసిపోతూ ఉంటాయి. హీరోయిన్ అడవి పందిని వేటాడే సన్నివేశం, అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. చాలా బాగా తీశారు ఆ యాక్షన్ సన్నివేశాన్ని. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ సినిమాకి క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్లో థియేటర్లో మాత్రమే రిలీజ్ అయింది. త్వరలో ఓటీటీలోకి వస్తుంది. ఈ సినిమాని తప్పక చూడండి. తెలుగులో డబ్ అవుతుందో లేదో నేను చెప్పలేను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?